హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 7th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్ కావాలి అని చాలా అడుగుతున్నారు. సో పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే పీడిఎఫే కాకుండా టెలిగ్రామ్లో జాబ్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా టెలిగ్రామ్లోనే అందించడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్లు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను నిన్న ఆమోదించడం జరిగింది. హైదరాబాద్లో తొలి పర్యాటక విధానం 2025కు కూడా నిన్న మంత్రివర్గం పచ్చ జెండా ఊపడం జరిగింది. సో ఇది బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ నిన్న మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇఫ్లు వీసీగా నాగలపల్లి నాగరాజు. ఇఫ్లు అంటే ఇంగ్లీష్ విదేశీ భాషల విశ్వవిద్యాలయం. ఈ ఇఫ్లు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్ వీసీగా ప్రొఫెసర్ నాగులపల్లి నాగరాజును నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒడిశాలోని గంగాధర్ మోహర్ వర్సిటీ వీసీగా నాగులపల్లి నాగరాజు ఉన్నారు. ఇతను ఒడిశాలోని జగపతి జిల్లా ఛత్రపూర్ గ్రామానికి చెందినవారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదం. ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజున మార్చి 5, 2025 యొక్క మహిళా దినోత్సవం యొక్క నినాదం వచ్చేసి నారీ శక్తితో వికసిత్ భారత్ అనేది మహిళా దినోత్సవం యొక్క నినాదం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే డే ఇంపార్టెన్స్. టుడే మార్చి 7న ప్రతి ఏటా కూడా జన్ ఔషధి దివస్గా జరుపుకోవడం జరుగుతుంది. జెనరిక్ మెడిసిన్ డే అంటారు. జెనరిక్ మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి దీన్ని 2019లో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం 2008లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎప్పుడు అంటే 2008లో. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ జన ఔషధి పరియోజన కార్యక్రమం పనిచేస్తుంది. సామాన్య ప్రజలకు కూడా తక్కువ ధరలోనే మందులను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో జెనరిక్ మందులను అమ్మేందుకు PMBJP కార్యక్రమం, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కార్యక్రమం కింద జెనరిక్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకము. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000కు పైగా ఈ జెనరిక్ ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇది 7వ జన ఔషధి దివస్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే NMDC. ఇటీవల చాలా చూస్తున్నాము. NMDC స్టీల్ లిమిటెడ్కి సంబంధించి NMDCకి ఇటీవలే ఐరోపా సమైక్య గుర్తింపు, నాణ్యత గుర్తింపు కూడా రావడం జరిగింది. సో NMDCకి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా MVN ప్రభాకర్ ఉన్నారు. ప్రజెంటు చూసినట్లయితే NMDC లిమిటెడ్ చైర్మన్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్ CMDగా అమితావ్ ముఖర్జీ నియమితులు కావడం జరిగింది. 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు అదనపు ఛార్జీతో CMDగా ఉండగా తాజాగా పూర్తి స్థాయిలో CMDగా అమితావ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే లేఖా రచనలో సోమిరెడ్డికి ప్రథమ బహుమతి. భారతీయ తపాలా శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖా రచన పోటీలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెనికి చెందిన
ఉస్తెల సోమిరెడ్డి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీకి ఉన్నత పురస్కారం. కోవిడ్ కాలంలో అమూల్య సేవలు, సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే పురస్కారాన్ని ప్రదానం చేసింది. బార్బడోస్ ప్రధాని మయ్యా అమీరా మెట్లీ బార్బడోస్ ప్రధాని. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్ మల్యా బాగ్చి. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్యా బాగ్చిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జాబిల్లిపై దిగిన మరో ల్యాండర్. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ ప్రయోగించిన అథినా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగడం జరిగింది, ల్యాండ్ అయ్యింది. ఇటీవలే 3 మార్చిన చూసాము. అమెరికాకు చెందిన ఫైర్ప్లే ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ అనే వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి ఘనత సాధించింది. అథినా నిన్నటి రోజున ల్యాండ్ అవ్వడం జరిగింది. సో అందుకే జాబిలిపై దిగిన మరో ల్యాండర్ అని ఇవ్వడం జరిగింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ అనే సంస్థ అథినా అనే ల్యాండర్ను ప్రయోగించింది. అథినా అనే ల్యాండర్లో ఒక డ్రోన్ని కూడా పంపించడం జరిగింది అని మనం ఇటీవలే చూసాము. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ అథినా అనే ల్యాండర్ నింగిలోకి ఫిబ్రవరి 26న దూసుకెళ్ళింది. సో దాంట్లో భాగంగానే మొన్న మార్చి 6న ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్రిసాట్ డీజీగా హిమాన్షు పాఠక్. అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్. దీనికి కొత్త డైరెక్టర్ జనరల్గా డీజీగా డాక్టర్ హిమాన్షు పాఠక్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్రిసాట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరైడ్ ట్రాపిక్స్. ఇది ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్. ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లోని పటాన్చెరులో ఉంది. స్థాపన ఇది 1972లో స్థాపించడం జరిగింది. ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు కలిసి ఇక్రిసాట్ను స్థాపించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 7th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు పీడిఎఫ్తో సహా ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.